నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ హైదరాబాద్ చేరుకుంది. వియత్నాం బాక్సర్ తై టాంపై గెలిచి రెండోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చేరుకున్న నిఖత్ జరీన్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనాలని భావించారు. కానీ ఇంతలోనే కవిత భాగం కావాల్సిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంబరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నృత్యం చేస్తూ బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన నాయకులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. పుట్టపర్తి కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్ రెడ్డి వర్గం, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గం మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు టెంకాయలు, చెప్పులు విసురుకున్నారు. ఈ ఘటనలో రఘునాథ్ రెడ్డి కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాములకు రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కోరుట్లలోని జాతీయ రహదారిపై సాయిబాబా గుడి వద్ద మద్యం సీసా లోడ్తో వెళ్తున్న ఐచర్ వ్యాన్ను బోల్తా పడింది. కరీంనగర్ నుండి మెట్పల్లికి మద్యం లోడ్ చేసుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాన్లో ఉన్న డ్రైవర్ నారాయణ, క్లీనర్ శ్రీకాంత్ సురక్షితంగా బయటపడ్డారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే నైజం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ప్రేమ వివాహం చేసుకున్నామని, అయితే తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా చిల్లకూరు పోలీసులను దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువజంట ఆశ్రయించింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తన వార్డులో సమస్యలు పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ సంకు సురేష్ తన శరీరంపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీలో రైతులు నెలల తరబడి ధర్నాలు, నిరసనలు చేశారని గుర్తు చేశారు. రైతుల పోరాటం న్యాయమైందని అన్నారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఖలిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని ముద్ర వేశారని మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కరుగొండ గ్రామంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవి రాకముందే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీ పల్లెలో నీటి ఎద్దడి నెలకొంది. మారుమూల గ్రామాల్లో దాహార్తిని తీర్చుకోవడం కోసం దూరంలో ఉన్న నీటి వనరులను ఆశ్రయించాల్సి వస్తోంది అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాల గిరిజనులు. చర్ల మండల కేంద్రంలో కామ్రేడ్ డివికే భవన్లో సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీ అవైలబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో చర్ల పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఆహార భద్రతలు కల్పించే విధంగా ప్రణాళికలు లేవని అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం జరిగింది. గత ఏడాది అమరావతి రైతులు తలపెట్టిన అరసవల్లి పాదయాత్ర గత కొన్ని రోజులకు నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామి ఉన్న రథ వాహనం మాత్రమే చోడవరంలో ఉంచారు. దానిని కొందరు రైతులు, టీడీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి అరసవల్లి పంపించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఏప్రిల్ 5న చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న ఆటో స్టాండ్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణారావు ఎంతో నిబద్ధతగా బాధ్యతలు నిర్వహించారని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలు అందించారని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గుంటూరు పట్టణంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
కాకినాడ జిల్లా పరిధిలో 1557 కేసులలో స్వాధీనపరుచుకున్న సుమారు 37 లక్షల రూపాయల విలువైన 14,747 లీటర్ల నాటు సారా ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కాకినాడ రూరల్ మండల పరిధిలో గల నేమం గ్రామ శివారులో గల ఖాళీ ప్రదేశంలో నిర్వహించారు. పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ దంపతులు ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.